ప్రస్తుతం భారతదేశంలో బర్నింగ్ ఇష్యూ ఏదైనా ఉందంటే దేశీయ విమాన ప్రయాణాలు. భారతదేశ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. జటిలమైన సమస్యగా చేసి భారతదేశ వ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు తీవ్రమైనటువంటి అసౌకర్యాలకు కారణమైంది ప్రభుత్వం. ఇందులో మనం బాధపడాల్సింది, సిగ్గుపడాల్సినది ఏంటంటే ఆ విమాన శాఖకు మంత్రి ఈ తెలుగువాడు కావడం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉండడం, మన తెలుగువాడు కావడం చాలా సిగ్గుపడాల్సిన అంశం. తెలుగువారి మర్యాద, పరువు భారతదేశ వ్యాప్తంతో పాటు ప్రపంచ దేశాలు, అన్ని దేశాల్లో కూడా ఆ మర్యాదను, ఆ పరువును మనం పోగొట్టుకున్నాం. ఒక తెలుగువాడు విమాన శాఖకు మంత్రి అయి ఉండి ఇంత ఘోరమైనటువంటి తప్పిదానికి కారణమవుతారా అని చెప్పి, ఇది ప్రజలందరూ కూడా బాగా గమనించాల్సిన అంశం ఏంటంటే గన ఈ తప్పుకు కారణం ఏంది అంటే, ఒక సంస్థకే 70% విమానాలు నడిపే అర్హతను కల్పించడం. ఇండిగో సంస్థకు మాత్రమే దాదాపుగా 60 నుంచి 70% విమానాలు వాళ్ళే నడుపుతున్నారు, దేశీయ విమానాలు భారతదేశ వ్యాప్తంగా. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి అంతా. ఒక 30%, 40% మాత్రమే టాటా కంపెనీలో మరొకటో నడుపుతూ ఉన్నాయి. ఈ ప్రైవేటు పరం చేయడం వలన ఎంత అసౌకర్యం ఏర్పడిందో ఒకసారి గమనించండి ప్రజలారా. ప్రభుత్వం విమానాలను నడుపుతూ ఉంటే సమస్య లేదు, లేదా పలు సంస్థలకు ప్రభుత్వం గన అప్పజెప్పింటే గన ఇంత ఇబ్బంది లేదు. ప్రభుత్వం నడపకపోవడము, ఒక సంస్థకే 70% విమానాలు నడిపే పరిస్థితిని కల్పించడం వలన ఇండిగో సంస్థ ఈరోజు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఎంత అసౌకర్యానికి గురవుతున్నారంటే ఈరోజు 10 రోజులైంది ఇప్పటికి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలన్నా, బొంబాయి పోవాలన్నా, ఇంకో చోటికి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా కానీ తీవ్రమైనటువంటి అసౌకర్యం. ఈ ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయని చూస్తే టీవీలలో మన పొద్దుటూరు బస్టాండ్ మాదిరి ఉంది. పొద్దుటూరు బస్టాండో, మైదుకూరు బస్టాండో మేలు. ఎర్రగుంట రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో, లేకుంటే రేణగుంట రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో ఆ రైల్వే స్టేషన్లను, ఆ బస్ స్టాండ్లను తలపిస్తున్నాయి ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా. అందుకే తక్కువ మంది సిబ్బందితో ఎక్కువ విమానాలను, ఎక్కువ ట్రిప్పులు దేశీయంగా ప్రయాణింపజేస్తుంది ఇండిగో. వారు నడుపుతూ ఉండబడిన విమానాల సంఖ్య ప్రకారము ఒక ఊరు నుంచి ఒక ఊరికి పంపే ట్రిప్పులు ఎన్నైతే ఉన్నాయో దాని ప్రకారం అయితే కనీసం అంటే ఇంకొక 2000 మంది పైలట్లు కావాలా వాళ్ళకు. ఇంకో 2000 మంది పైలట్లు కావాలా. 900 మంది పైలట్లతో వాళ్ళు విమానాలు నడుపుతున్నారు. ఒక మనిషి 8 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు పని చేస్తే మెదడు సక్రమంగా ఉండి పని చేస్తాడు. వాడు తెల్లవారులు పని చేయాల్సి వస్తే ప్రమాదం జరుగుతుంది. విమానం నడిపేవానికైనా కానీ మనుషుల యొక్క ప్రాణాలు గాలిలోనే కలిసిపోయే పరిస్థితి ఉంది. ఎక్కువ మంది పైలట్లు పెట్టుకుంటే 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు నెలసరి జీతాలు ఇవ్వాలి. తక్కువ మంది పైలట్లతో, తక్కువ మంది ఆఫీస్ సిబ్బందితో ఎక్కువ విమానాలను, ఎక్కువ ట్రిప్పులను నడపడం వలన ఈ అసౌకర్యం జరుగుతుంది. కాబట్టి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మీరు సిబ్బందిని పెంచండి అని చెప్పి భారతదేశ ప్రభుత్వం చెబితే మాకు కుదరదని చెప్పి వాళ్ళు మొండికేసి భీష్మించుకొని కూర్చొని ఈ పని చేసినారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక సంస్థకి అప్పచెప్పడం, ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పడం వల్ల ఏమీ పీకలేక, సాధించలేక నోరు మూసుకొని ఉండి భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు అసౌకర్యం కలిగించి ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క విమాన శాఖ యొక్క పరువును, మర్యాదను తీసి ఆ మూల గుచ్చబెట్టింది. ఇది జరిగిన తతంగం ప్రజలారా. ఛార్జీలు ఎంత పెరిగినాయంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవాలంటే మామూలుగా అయితే 5,000 నుంచి 10,000 ఉంటుంది. ఎక్కువ రోజుల ముందు మనం బుక్ చేసుకుంటే కనుక 5,000, 6,000, 7,000 కూడా వస్తుంది. లేదంటే 10,000, 12,000 వస్తుంది. ఇప్పుడు ₹1,00,000 అంట. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసే కూడా ఇట్టనే ఉంటుంది. సేమ్ ఇట్టనే ఉంటుంది. ఆడ కట్ చేస్తే ఇట్టనే. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే ఈడ కూడా ఢిల్లీకి పోయేదానికి ₹1,00,000 టికెట్ పెట్టినట్టు మెడికల్ సీటుకు ₹1,00,00,000 పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ₹1,00,00,000. ఆడ ఎట్లయితే ఛార్జీలు పెరిగినాయో ఈడ సీటు యొక్క ధరలు అట్లే పెరుగుతాయి. ఆడెట్లయితే భద్రత లేదో ఈడ చదువుకు నాణ్యత ఉండదు. ప్రభుత్వం నడిపితే విద్యకు నాణ్యత ఉంటుంది. ప్రభుత్వం నడిపితే తక్కువ ఫీజులతో పిల్లలు విద్యావంతులవుతారు. ప్రభుత్వం నడిపితే సౌకర్యాలతో కూడిన విద్యార్థుల యొక్క చదువు సాగుతుంది. నారాయణకిస్తే ఆడ ఇండిగో సంస్థకి ఇచ్చినారు అన్ని, ఇక్కడ నారాయణ సంస్థకి ఇస్తారు. నారాయణ సంస్థకి ఇస్తే ఏం చేస్తాడు?
ఆడ ₹1,00,000 ఢిల్లీ పెట్టినట్టు మెడికల్ సీట్ ₹1,00,00,000 పెడతాడు. తక్కువ మంది పైలట్లతో నడిపినట్టు తక్కువ మంది లక్షలతో తక్కువ మంది సిబ్బందితో వ్యాపారం చేస్తాడు. వ్యాపారం ద్రోహ చింతన. ఇంకా నారాయణ ఉద్దేశం అయితే డబల్ ద్రోహ చింతన. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది. ఇదే అయ్యా, విద్య దూరం అవుతుంది, వైద్యం పేదవారికి దూరం అవుతుంది, బడుగు బలహీన వర్గాల పేదరిక వర్గాలకు సంబంధించిన పిల్లల యొక్క కళ కలగానే మిగిలిపోతుంది డాక్టర్ కావాలనేది అని చెప్తే మా మాట వినాలే. కరెక్ట్గా ఇప్పుడు దేశ విమాన సౌకర్యాలకు సంబంధించి మెడికల్ కాలేజ్ సంబంధించి లింకు కరెక్ట్గా సరిపోతుంది. వీడికైనా బుద్ధి రావాలా చంద్రబాబు నాయుడుకు. ఆడ ఇండిగో సంస్థకు మాత్రమే ప్రైవేటు పరం చేయడం వలన ఏ అసౌకర్యం ఏర్పడిందో ఈడ మెడికల్ కాలేజ్ నారాయణకో పుల్లయ్యకో సుబ్బయ్యకో ఇచ్చి ఇదే పరిస్థితి ఏర్పడుతుందిరా స్వామి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సత్యము, 1,00,00,000 సంతకాలు ప్రజలు చేసినది సత్యము. అందుకే నా బుద్ధి మారాలా, నా మనసు మారాలా అని చెప్పి మనసు మార్చుకుంటే పర్వాలే.